అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజ్. దేశం ఎట్లయిపోయిందంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ ఒక ఇష్యూ మీద కూర్చుంటే అసలు పాకిస్తాన్ నా కొడుకుల్ని ఎలా మట్టు పెట్టాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, వాళ్ళని ఎలా తొక్కాలి, అసలు జనరల్గా చెప్పాలంటే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశం లేకుండా ఏ విధంగా చేయాలని ప్రపంచం అంతా ఆలోచిస్తుంటే మన దరిద్రము, మనం ఏ జన్మలు చేసుకున్న పాపమో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీ చేస్తున్నటువంటి వీడియోలు చూడండి. ఎన్నో కథలు చెప్పారు, కానీ ఈ బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు బిల్డప్ బాబాయిలే. కొంచెమైనా బుర్ర, బుద్ధి, జ్ఞానం కొంచెమైనా ఉందా నాకు అర్థం అవ్వట్లేదు. పేరు నాని గారు, నేను మొన్నే చేసా సాక్షి పేపర్లో రాసిన ఒక కథనం కోసము దయచేసి పక్కన పెడదాము. మన దేశంలోకి వేరే వాడు వచ్చి మనల్ని ఎట్లా అంటే మన అక్క చెల్లెమ్మల రోదనకి కారణమయ్యాడు, రక్తం కళ్ళ చూశాడని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటే మళ్ళీ ఈరోజు ఇంకొక వీడియో మైక్ ముందుకు వచ్చేసిండి పరిగెట్టుకొని ఒక స్క్రిప్ట్ పట్టుకొని. సరే పోనీ వచ్చాడు కదా, ఏం మాట్లాడాడు కూడా చూద్దాం. ఇలా మాట్లాడు. ఇవాళ ఎన్నో కథలు చెప్పారు, కానీ ఈ బిల్డప్ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు కథలు చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజల ముందుకెళ్ళి అయ్యా నన్ను గెలిపించండి, తండ్రి లేని బిడ్డని కథలు చెప్పలేదా? నేను ఉన్నాను, నేను కొన్నాను, నేను విన్నాను, ఏవో పెద్ద డైలాగులు చెప్పలేదా? మాట తెప్పును మడం తెప్పునని చెప్పలేదా? ఎందుకు మరి పోలవరంలో మాట తప్పాడు? ఎందుకు కేంద్రం దగ్గర మడం తిప్పాడు? ఎందుకు జనాల తల మీద చెయ్యేసేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నాడు? ఎందుకు డబ్బులని ప్రజలకు ఇష్టానుసారం పనిచేశాడు? ఎందుకు ఆ డబ్బులు కూడా ఎక్కడి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేశాడు? ఇవన్నిటికీ సమాధానం చెప్పు అని చెప్పి ప్రజలు అడుగుతున్నాడు. మరి ఏం సమాధానం చెప్తావు దానికి? బాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని కబుర్లు చెప్పారు. మనం తలకి రంగు, మేసాలకు రంగు వేసిస్తే మనమేం వయసులో అయిపోవడం పేరున్నాని ముసలోళ్ళ కుర్రోళ్ళ అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ ఇంత వయసు వచ్చింది, మాట్లాడడం నేర్చుకోవాలి మనం. సరే, జగన్మోహన్ రెడ్డి వయసు కుర్రోడే అనుకుందాం, యూత్ అనుకుందాం, పోనీ అనుకుందాంలే. మరి మీ ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారిని ముసలోళ్ళు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని కుర్రాడు అనుకుందాం. మరి మీ కుర్రాడు చేసిన పని ఏంటి? మీ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేశాడు? మీ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ని ఎలా దోచేశాడు? మీ కుర్రాడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? మీ కుర్రాడు ఆంధ్రప్రదేశ్ మందు స్కామ్ ఏ విధంగా చేశాడు? మీ కుర్రాడు అక్క చెల్లెమ్మల తాలిబొట్టులతో ఎలా ఆడుకున్నాడు? చెప్పు మరి, అవన్నీ చెప్పు. మీ కుర్రాడు కదా, మీ కుర్రాడు చేసిన పనులంటే చెప్పు మరి. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు ఒకళ్ళ దుక్కు చేయి చూపిస్తే మిగతా 4 ఏళ్ళు మందుకే చూపిస్తున్నాయి. పేరు నాని గారు, కుర్రాడు ముసలాడు అంటే ఏంది? మేసాలకి తలకి రంగేసుకుంటే మీరు కుర్రాలు అయిపోతారా? కుర్రోళ్ళు ముసలోళ్ళు అనేది నాకు తెలిసి ఏజ్ని బట్టి ఉండదు, ఆలోచించే ఆలోచన బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముసలాయన అంటున్నారే, ఆ ముసలాయనే ఈరోజు రాష్ట్రానికి కొన్ని 100 కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఆ ముసలాడే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపై నడిపిస్తున్నాడు. ఆ ముసలాడే పోలవరాన్ని కట్టి చూపిస్తాడు. ఆ ముసలాడే వైజాగ్కి, కాకినాడకి, విజయనగరం మెట్రో తీసుకొస్తున్నారంట. మరి ఆ ముసలాడిని నమ్మే ఈరోజు అధిక మెజారిటీ ఇచ్చారు ప్రజలు. మరి మీ కుర్రోడిని నమ్మి తంతే 11 సీట్లో పడ్డాడు. ఏం మాట్లాడుతావు పేరున్నాని? ఇంత ఒంటి మీదకి వయసు తెచ్చే సరిపోదు, అర్థమైందా? పెద్దవాళ్ళం అయిపోతే సరిపోదు. మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచన ఉండాలి అని ప్రజలు అంటున్నారు. రెడ్డి గారి కంటే మిన్నగా మేము సంక్షేమాన్ని రాష్ట్రానికి అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి గొప్పగా చేస్తాం, అప్పులు తీరుస్తాం. చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంది? సంక్షేమాన్ని ఇవ్వట్లేదా? ప్రజలను చల్లగా చూసుకుంటలేదా? అవన్నీ ఎందుకు పేరులని? మనము మన హయాంలో డిఎస్సి పోస్టులు ఎందుకు తెలియదు చెప్పు? ఎక్కడ తీసినావు? ఈరోజు డిఎస్సి పోస్టులు 13,000కు పైగా నిన్న ఒక వీడియో చేసినట్టున్నాను. మరి ఇది సంక్షేమం కాదా? ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో తెలియదు అసలు. సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క సంపద లేదు. అమరావతి పేరుతో 56,000 కోట్లు 50,000 కోట్ల పైచీలకు ఇప్పుడు చేశారు.
మరోలా ఇంకొక 50,000 కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. అదొక 1,00,000 కోట్లు. అంటే రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే. వద్దు, మన రాష్ట్రానికి రాజధాని వద్దు, మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల్లో పేరొద్దు, మన రాష్ట్రానికి ఇతర కంట్రీలో పేరొద్దు. మనం ఎప్పుడు మనం తిందాం, మనం నింపుకుందాం, మనం దాచుకుందాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. మనం ఎక్కడికైనా వెళ్తే మీరు ఎక్కటోళ్ళని అడిగితే మేము ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశా అంటే ఏంటి, ఎక్కడుంది అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడేదో రాజధాని కడుతున్నారు, ఇప్పుడేదో రాజధాని కడితే 4 కంపెనీలు వస్తే మాలాంటి వాళ్ళు వచ్చి మేము మా ఆంధ్రప్రదేశ్లోనే మేమే పనులు చేసుకుంటాం, మా వర్కులు మేము చేసుకుంటామని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనకు అవేమొద్దు. మనకు రాజధానులు వద్దు, మనకు కంపెనీలు వద్దు, ప్రజలు చల్లగా ఉండొద్దు, ప్రజలు అభివృద్ధి పొందొద్దు, ఆంధ్రప్రదేశ్లో చదువుకొని వేరే రాష్ట్రాల్లో పనిచేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావద్దు. ఎందుకంటే మళ్ళీ మేమందరం అక్కడికి వచ్చేస్తే మీరు దాచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేనా నువ్వు చెప్పేది అని ప్రజలు అడుగుతున్నారు. అమరావతికే 1,00,000 కోట్లు టెండర్ పిలుస్తున్నామని చెప్పేటువంటి గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ తగుదనమ్మా ఇది సరిపోదని మరొక 44,000 ఎకరాలు తీసుకు. పేరు నాని గారు, నేను ఇంకొకసారి చెప్తున్నా, ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు చేసే చేష్టలు, మీరు పెట్టే వీడియోలు, మీరు మాట్లాడే మాటలు, దేశం ఒక పక్క తగలబడిపోతుంటే, పాకిస్తాన్ ఒక పక్క మన పైకి వచ్చేస్తుంటే, మనం వాడిని ఎలా అనగదొక్కాలి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలని మనం ఆలోచిస్తుంటే, ఇవన్నీ లేకుండా ఇలాంటి వీడియోలు చేస్తుంటే ప్రజలు చండాలంగా చూస్తున్నారు. అది మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. నిన్న ఒక వీడియో చేస్తే మళ్ళీ ఈరోజు పరిగెట్టుకుంటూ వచ్చేసారు మైకుల ముందుకి. మీరు పోనీ మాట్లాడే దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? అవి కూడా లేవు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం అబద్ధాలు చెప్తున్నారు. ఏదో స్క్రిప్ట్ ఎవడో ఒకటి రాసిస్తున్నాడు, ఆ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చేసి మైక్ ముందు కూర్చొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజల చాలా వ్యతిరేకత మీపై ఉంది. ఇలాంటప్పుడైనా కొంచెం దేశం కోసం ఆలోచిస్తే ప్రజలు అంతో ఎంతో క్షమిస్తారు. లేదు అంటే 11 సీట్లు కాస్త 1 తీసేసి 1 సీటే మిగులుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి సీటే మిగులుతుంది. మీరందరూ ఎదిగితే కనిపించరు. దయచేసి అర్థం చేసుకోండి అని ప్రజలు మీకు సలహాలు ఇస్తున్నారు. పాటిస్తే మీ కర్మ, పాటించకపోయినా మీ కర్మే. అర్థమైందా? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.